ఐపీఎల్ 2026లో లీగ్ దశలో సగం మ్యాచ్లు ముగిశాక కొన్ని జట్లకు ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ లాంటిదే. ఎందుకంటే మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ తలుపులు తెరుచుకుంటాయి. ఓడితే ఇంటిదారి పడతారు. అలాంటి డూ ఆర్ డై మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఢిల్లీ చెన్నై జట్ల మధ్య జరిగింది. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుంటే ఢిల్లీ జట్టులో గెలవాలనే కసి లేదు, ఆడాలనే తపన అంతకంటే లేదు. ఇప్పటికే చెన్నై చేతిలో ఒకసారి చావు దెబ్బతిన్న ఢిల్లీ కనీస ప్రతీకారం తీర్చుకుందామన్న పౌరుషం కూడా చూపించలేదు. దానికి సజీవ సాక్ష్యంగా ఈరోజు చెన్నై చేతిలో ఢిల్లీ చిత్తుగా ఓడిపోయింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై జట్టు జూలు విదిల్చిన సింహంలా గర్జించి ఢిల్లీని మట్టి కరిపించి విజయకేతనం ఎగురవేసింది. లీగ్లో రెండోసారి ఢిల్లీని ఓడించి తమ సత్తా ఏంటో చూపించింది. ఢిల్లీ జట్టు మాత్రం బిత్తర చూపులు చూస్తూ అసలు ఎలా ఆడాలో ప్లానింగ్ లేక సొంత మైదానంలో చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు 15 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్స్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. చెన్నై జట్టు చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీపై ఇది రెండవ అతిపెద్ద విజయం. 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆరంభంలో కాస్త తడబడింది. పిచ్ స్వభావం అర్థం కాక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడి 6 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన ఉర్విల్ పటేల్ తనదైన శైలిలో కాస్త దూకుడుగాడే ప్రయత్నం చేశాడు. 9 బంతుల్లోనే 17 పరుగులు చేసి ఊపు మీద కనిపించిన అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఇక్కడితో ఢిల్లీకి కాస్త ఆశలు చిగురించినా ఆ తర్వాత అసలు కథ మొదలైంది. సంజు క్రీజులో సెటిల్ అయితే అపోజిషన్ అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సిందే అని సంజు శాంసన్ మరోసారి నిరూపించాడు. పిచ్ కష్టంగా ఉన్నప్పుడు బంతి బ్యాట్కి రానప్పుడు ఎలా ఆడాలో తెలియక మిగతా బ్యాటర్లు మూలుగుతుంటే సంజు మాత్రం పిచ్ ఎలా ఉన్నా మనలో మ్యాటర్ ఉంటే పరుగులు వాటంతటా అవే వస్తాయని చూపించాడు. ఢిల్లీ గడ్డపై వన్ మ్యాన్ ఆర్మీలా దండెత్తి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సింహంలా గర్జించి పరుగుల వరద పారించాడు. ఒక పక్క పిచ్ స్లోగా ఉంది కదా అని అంతా అనుకుంటుంటే 167 స్ట్రైక్ రేట్తో దంచుకొట్టి తానెందుకు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అనబడతాడో మరోసారి ప్రూవ్ చేశాడు. సంజు కొడుతున్న సొగసైన సిక్సర్లు, కళ్ళు చెదిరే ఫోర్లు చూసి ఢిల్లీ అభిమానులు సైతం చెన్నైకే జై కొట్టేలా తన బ్యాటింగ్తో మెస్మరైజ్ చేశాడు. ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ చాలా అరుదుగా చూస్తాం. ఢిల్లీ టాప్ బౌలర్లు స్టార్క్, ఎంగిడి, కుల్దీప్, అక్సర్, నటరాజన్ ఇలా ఎవరిని వదిలిపెట్టలేదు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో 18 పరుగులు పిండుకున్న సంజు ఆ తర్వాత మిచెల్ స్టార్క్ వేసిన 13వ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి చెన్నైపై ఉన్న ప్రెజర్ని గాల్లోకి లేపేశాడు. ఇక నటరాజన్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. 15వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు సమర్పించుకుని ఢిల్లీ కొంప ముంచాడు. ఆ ఓవర్లో సంజు కొట్టిన షాట్లు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా అతడు అలవోకగా ఎండలో కొబ్బరి నీళ్లు తాగినంత ఈజీగా కొట్టిన సిక్సర్లు అభిమానులతో కేరింతలు కొట్టించాయి. కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజు మొత్తం మీద 52 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై జట్టుని దగ్గరుండి గెలిపించాడు. ఒక పక్క సంజు శాంసన్ విధ్వంసం సృష్టిస్తుంటే మరో ఎండ్లో కార్తిక్ శర్మ అతనికి అద్భుతమైన సహకారం అందించాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ అద్భుతమైన యాంకర్ రోల్ పోషిస్తూ 31 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సంజుకి కార్తిక్ ఇచ్చిన సపోర్ట్ మ్యాచ్నే మలుపు తిప్పింది. ఇద్దరూ కలిసి ఏకంగా 66 బంతుల్లో 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీ ఆశలపై నీళ్లు చెల్లారు. ఈ ఇద్దరి విధ్వంసంతో చెన్నై జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 8 వికెట్ల తేడాతో అఖండ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్లో పెద్ద ట్విస్ట్ రుతురాజ్ కెప్టెన్సీ. గత మ్యాచ్లో జమీ ఓవర్టన్ బౌలింగ్ని ఎదుర్కోవడానికి బ్యాటర్లు వణికిపోయారు. అలాంటి బౌలర్కు రుతురాజ్ చివర్లో 1 ఓవర్ మాత్రమే ఇచ్చాడు. ఓవర్టన్ వేసిన ఒకే 1 ఓవర్లో కేవలం 5 పరుగులే ఇచ్చి కుదురుకున్న స్టబ్స్ వికెట్ తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. మరి అంతలా ఇంపాక్ట్ చూపిస్తున్న బౌలర్కి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో ఎవరికీ అర్థం కాని బ్రహ్మరహస్యం. ఒకవేళ ఓవర్టన్కి ముందుగా బౌలింగ్ ఇచ్చుంటే ఢిల్లీ ఎప్పుడూ ఆలౌట్ అయ్యేది. ఒకవేళ ఈరోజు ఓడి ఉంటే రుతురాజ్పై విమర్శల వర్షం కురిసేది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఆరంభం నుండే తప్పుల మీద తప్పులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందు బ్యాటింగ్ చేసి పిచ్ను చదివేద్దాం, సెకండ్ ఇన్నింగ్స్లో అది ఇంకా స్లో అవుతుంది కాబట్టి మన బౌలింగ్తో చెన్నైని వణికించేద్దామని లెక్కలేసుకున్నాడు. అక్సర్ పిచ్చునైతే కరెక్ట్గానే చదివాడు గానీ దానికి తగ్గట్టు ఎలా ఆడాలో తన జట్టుకి చెప్పడంలో, ప్రాక్టీస్ చేయించడంలో దారుణంగా విఫలమయ్యాడు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్కి క్యూ కట్టారు. సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ లేకపోతే ఢిల్లీ 100 లోపే చాప చుట్టేసేది. అసలు కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్ని ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారో ఆ ఫ్రాంచైజీకే తెలియాలి. బ్యాటర్ల స్థిరత్వం లేమి ఢిల్లీ పాలిట శాపంగా మారింది. బౌలింగ్ విషయానికొస్తే
చెన్నై స్పిన్నర్లు ఇదే పిచ్పై అద్భుతాలు చేస్తే ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం 11కు పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకోవడం దారుణం. ఇక నటరాజన్ అయితే 15కు పైగా ఎకానమీతో చెన్నైకి ఇంపాక్ట్ ప్లేయర్లా ఆడాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్కి తోడు ఇలాంటి దరిద్రమైన బౌలింగ్ తోడై ఢిల్లీ నిండా మునిగిపోయిందే. ఈ మ్యాచ్ రిజల్ట్ తర్వాత పాయింట్ల పట్టిక చూసుకుంటే 6వ స్థానంలో ఉన్న చెన్నై ఖాతాలో ఇప్పుడు 10 పాయింట్లున్నాయి. వాళ్ళ చేతిలో ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. అందులో కనీసం 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ సులభంగా కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ చెన్నైకి కలిసొచ్చే విషయం ఏంటంటే ఆ 4 మ్యాచ్ల్లో 2 లక్నోతోనే ఆడాల్సి ఉంది. కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సమయంలో ఢిల్లీ పరిస్థితి చూసుకుంటే 8 పాయింట్లతో 7వ స్థానంలో ఉండి మిగిలిన 4కి 4 మ్యాచ్లు గెలిస్తే కానీ ప్లే ఆఫ్స్కి వెళ్లలేని పరిస్థితికి దిగజారిందే. ప్రస్తుత వాళ్ళ ఫామ్ చూస్తుంటే అంత సీన్ అయితే కనిపించట్లేదు. కాబట్టి అఫీషియల్గా కాకపోయినా అనఫీషియల్గా చూసుకుంటే ఢిల్లీ, కోల్కతా, ముంబై, లక్నో ఈ 4 జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుండి దాదాపు తప్పుకున్నట్లే అని భావించవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ తడబడి ఎలా నిలబడిందో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు సమీర్ రిజ్వీని పక్కన పెట్టి స్పిన్ ఆడతాడని కరుణ్ నాయర్ని దించింది. అలాగే కైల్ జెమిసన్ ప్లేస్లో ఎంగడిని జట్టులోకి తెచ్చింది. చెన్నై ఏమో అఖిల్ హుస్సేన్, గుర్జప్ నీత్ సింగ్లతో బరిలోకి దిగింది. కథంతా మామూలుగానే మొదలైంది కానీ అసలు సినిమా మన ఢిల్లీ బ్యాటర్లు పిచ్ మీదకు వెళ్లాకే స్టార్ట్ అయింది. పిచ్ స్లోగా ఉన్నప్పుడు వీరత్వం కన్నా వివేకం ముఖ్యం. బౌండరీల కన్నా సింగిల్స్తో రొటేట్ చేయడం ముఖ్యం. కానీ మన ఢిల్లీ బ్యాటర్లు లాజిక్ వదిలేసి మ్యాజిక్ చేద్దామనుకున్నారు. చెన్నై బౌలర్లు పిసినారుల కన్నా దారుణంగా ఒక్కో పరుగు ఇవ్వడానికి ప్రాణం పోయినంత ఫీల్ అవుతుంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక పాతం నిస్సంక 19, కేఎల్ రాహుల్ 12 పరుగులకు భారీ షాట్లకు ప్రయత్నించి పవర్ ప్లేలోనే పెవిలియన్కి పరుగు తీశారు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఢిల్లీ 37 పరుగులు మాత్రమే చేసింది. రన్ రేట్ నత్తనడక నడుస్తోంది. స్పిన్ బాగా ఆడతాడని ప్లాన్ చేసి తెచ్చుకున్న కరుణ్ నాయర్ ఏమైనా అద్భుతాలు చేశాడా అంటే అతను సెట్ అయ్యాక అనవసరమైన షాట్ ఆడి 13 పరుగులకే నూర్ అహ్మద్కి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక నితీష్ రాణా 15కే ఎగిరిపోవడం, ఆపద్బాంధవుడులా ఆదుకుంటాడు అనుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ కేవలం 2 పరుగులకే క్యూలో నిలబడ్డంతో ఢిల్లీ 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పాతాళంలోకి పడిపోయింది. క్రీజులో ఓపిగ్గా నిలబడితే పరుగులు వాటంతట అవే వస్తాయన్న చిన్న లాజిక్ని మిస్ అయ్యి వికెట్లు పారేసుకున్నారు. దీంతో ఢిల్లీ 100 పరుగులు కూడా దాటడం కష్టమే అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీతో కలిసి ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. పడుతున్న వికెట్లకు బ్రేకులు వేస్తూ చెత్త బంతులను శిక్షిస్తూ వీళ్ళిద్దరూ 47 బంతుల్లో 65 పరుగుల సాలిడ్ భాగస్వామ్యం నిర్మించారు. ఓపిగ్గా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, 4లతో చెలరేగారు. ఒక దశలో మ్యాచ్ మొత్తాన్ని వీళ్లే ముగించేలా కనిపించారు. కానీ 38 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోయిన స్టబ్స్ని జెమీ ఓవర్టన్ అవుట్ చేశాడు. చివర్లో వచ్చిన అశుతోష్ శర్మ 5 బంతుల్లోనే 2 సిక్సర్లతో 14 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. మరోపక్క ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీ 4 భారీ సిక్సర్లతో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగుల వద్ద నిలిచింది. చెన్నై బౌలర్లలో అఖిల్ హుస్సేన్ బౌలింగ్ చూస్తే పిచ్ను ఎంత పర్ఫెక్ట్గా వాడుకున్నాడో అర్థమవుతుంది. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి రాహుల్ లాంటి కీలక వికెట్ తీశాడు. నూర్ అహ్మద్ తన 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ఢిల్లీ మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచాడు. ఒక్క అంశుల్ కాంబోజ్ మాత్రమే తన కోట 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ధారాళంగా సమర్పించుకున్నాడు. అలా ఈ మ్యాచ్లో చెన్నై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.